18వ శ్లోకము. విస్తరేణాత్మనో యోగం విభూతిం చ జనార్దన భూయ కథయా తృప్తిర్హి శృణ్వతో నాస్తి మే మృతం. విస్తరేణ వివరముగా ఆత్మానః నీ యొక్క యోగం యోగశక్తిని విభూతిం వైభవములను చ కూడా జనార్దన ఆ నాస్తికులను సంహరించువాడా. భూయ తిరిగి కథయా వివరించుము. తృప్తి నిశ్చయముగా శృణ్వత వినుటలో నాస్తి తీరుటలేదు మే నాకు అమృతమును. ఓ జనార్దన నీ యోగ విభూతిని దయతో సమగ్రముగా తిరిగి వివరింపుము. ఎంత అధికముగా శ్రవణము చేసినచో అంత అధికముగా నీ వచన మృతమును ఆస్వాదింపగోరినందున నిన్ను గూర్చి ఎంత శ్రవణము చేసినను తృప్తి కలుగదు. భాష్యము. నైమిసారణ్యములో సౌనకాదృశులు కూడా సూత గోస్వామితో ఈ విధముగానే పలికిరి. వయం తు నా వితృప్యామ ఉత్తమ శ్లోక విక్రమే యశృణ్వతాం రసజ్ఞానం స్వాదు పదే పదే. ఉత్తమ శ్లోకుడైన శ్రీకృష్ణుని దివ్యలీలలను నిర్విరామముగా ఎంతగా శ్రవణము చేసినను ఎవ్వరికి తనివి తీరదు. శ్రీకృష్ణునితో దివ్య సంబంధము కలిగిన వ్యక్తులు అతని లీలా వర్ణనలను తిరిగి ఆస్వాదించగోరుదురు. శ్రీమద్ భాగవతము 1:19. ఈ విధముగా అర్జునుడు శ్రీకృష్ణుని గూర్చి ముఖ్యముగా అతడెట్లు సర్వవ్యాపి అయి ఉండునని విషయమును గూర్చి ఎరుగుటకు ఆసక్తి చూపుతుండెను. శ్రీకృష్ణునకు సంబంధించిన ఏ వర్ణన అయినను లేదా విషయమైనను నిజమునకు అమృతముతో సమానము. అట్టి అమృతముని ఎవరైనను ప్రత్యక్షముగా ఆస్వాదింపవచ్చును. ఆధునిక కథలు, నవలలు, చరిత్రల వంటి గ్రామ్య కథలు భగవంతుని దివ్యలీలలకు పూర్తిగా భిన్నములైనవి. ఎందుకనగా భౌతిక కథలను వినునప్పుడు ఎవరికైనను కొంత సమయముకు విసుగు పుట్టవచ్చును. కానీ శ్రీకృష్ణుని గూర్చి వినునప్పుడు అట్టి విసుగు ఎన్నటికి పుట్టదు. కనుకనే విశ్వచరిత్ర సమస్తము దేవాదిదేవుని వివిధ అవతార లీలలతో నిండి ఉండును. భగవానుని అట్టి వివిధ అవతార లీలలను వర్ణించు చరిత్రలే పురాణములు. కనుకనే వాటిని ఎన్నిసార్లు పఠించినను అవి ఎల్లప్పుడూ నిత్యనూతములుగానే ఉండును. 19వ శ్లోకము. శ్రీ భగవానువాచ హంతతే కథయిష్యామి దివ్యాహ్యాత్మవిభూతయః ప్రాధాన్యతః కురు శ్రేష్టా నాస్త్యంతో విస్తరస్య మే. శ్రీ భగవాను వాచ. శ్రీకృష్ణ భగవానుడు పలికెను. హంత సరియే తే నీకో కథయిష్యామి నేను తప్పక చెప్పెదను. దివ్యాహ దివ్యములైన హి నిశ్చయముగా ఆత్మవిభూతయః స్వీయ విభూతులను ప్రాధాన్యతః ప్రధానమైన వాటిని కురుశ్రేష్ఠ కౌరవులలో శ్రేష్ఠుడా నాస్తి లేదో అంతః పరిమితి విస్తరస్య విస్తరణకు మే నా యొక్క. శ్రీకృష్ణ భగవానుడు ఇట్లు పలికెను. సరియే నా వైభవోపేతమైన సృష్టి విస్తారములను గూర్చి నీకు తెలుపుదును. కానీ ఓ అర్జున నా విభూతి అనంతమైనందున కేవలము వానిలో ప్రధానమైన వానిని మాత్రమే నీకు తెలుపుదును. భాష్యము. శ్రీకృష్ణుని మహత్తత్వమును అతని విభూతుల మహత్తత్వమును సంపూర్ణముగా గ్రహించుట సాధ్యపడదు. జీవుని ఇంద్రియములు పరిమితములగుటచే అవి శ్రీకృష్ణుని లీలలను సంపూర్ణముగా ఎరుగుటకు అతనిని అనుమతించవు. ఏమైనను భక్తులైన వారు శ్రీకృష్ణుని అవగాహన చేసుకున్నటకు ఎల్లప్పుడూ యత్నించుదురు. అంతేకాని ఏదైనా ఒక ప్రత్యేక సమయములో లేక ప్రత్యేక జీవన స్థితిలో అతనిని పూర్తిగా అవగాహన చేసుకొని తీరుదమనే భావనతో కాదు. పైగా శ్రీకృష్ణునకు సంబంధించిన విషయములు అత్యంత మధురములై భక్తులకు అమృత ప్రాయములై ఉండును. కనుకనే వారు కృష్ణ కథలలో దివ్యానందమును అనుభవింతురు.
శుద్ధ భక్తులు శ్రీకృష్ణుని దివ్య విభూతులను అతని వివిధ శక్తులను చర్చించుటలో దివ్యానందమును అనుభవింతురు. కనుకనే వారు అతనిని గూర్చి వినుటను చర్చించుటను కోరుకొందురు. తన విభూతుల విస్తృత పరిధిని జీవులు గ్రహించలేరని ఎరుగుట చేత శ్రీకృష్ణుడు తన భిన్న శక్తులలోని ప్రధాన వ్యక్తీకరణలను మాత్రమే వివరించుటకు అంగీకరించెను. ఇక్కడ ప్రాధాన్యత అను పదము మిక్కిలి ప్రధానమైనది. ఎందుకనగా దేవాదిదేవుని విభూతులు పరిమితి లేనివగుటచే వాటిలో కొన్నింటిని మాత్రమే మనం అర్థము చేసుకోగలుగుదాము. వాటినన్నింటినీ తెలుసుకోగలుట సాధ్యపడదు. ఈ శ్లోకములో వాడబడిన విభూతి అను పదము ఈ సమస్త సృష్టిని నియంత్రించు అతని విభూతులను సూచించును. అమరకోశము అను నిఘంటువులో విభూతి అను పదము అసాధారణమైన వైభవములను సూచించునని చెప్పబడెను. నిరాకారవాదులు లేక సర్వము బ్రహ్మమయమని భావించువారు శ్రీకృష్ణ భగవానుని సాధారణ విభూతులను అతని దివ్యశక్తులను అవగాహన చేసుకోలేరు. భౌతికము మరియు ఆధ్యాత్మిక జగత్తులలోని అతని దివ్యశక్తులు అన్ని రూపములలో విస్తరించి ఉన్నవి. కానీ సామాన్య మానవుడు ప్రత్యక్షముగా దర్శించగలుగు వాటిని శ్రీకృష్ణుడు ఇప్పుడు వర్ణిస్తుండెను. ఈ విధముగా వైవిధ్యముతో కూడిన అతని శక్తిలో కొంత భాగము మాత్రమే ఇక్కడ వర్ణించబడినది. 20వ శ్లోకము. అహమాత్మా గుడాకేశ సర్వభూతాశయస్థితః అహమాదిచ్చ మధ్యం చ భూతానామంత ఏవ చ. అహం నేను ఆత్మను గుడాకేశ ఓ అర్జున సర్వభూత సర్వజీవుల ఆశయస్థిత అందరి హృదయములలో నెలకొనినట్టివాడను. అహం నేను ఆదిని చా కూడా మధ్యం మధ్య చా కూడా భూతానం సర్వజీవుల యొక్క అంతమును ఏవా నిశ్చయముగా చా మరియు ఓ అర్జున నేను సకల జీవుల హృదయములలో స్థితుడై ఉన్నట్టి పరమాత్మను. సర్వజీవులకు ఆది మధ్య అంతము నేనే అయి ఉంటిని. భాష్యము. ఈ శ్లోకములో అర్జునుడు గుడాకేశుడుగా సంబోధించబడెను. అనగా నిద్ర అనే అంధకారమును జయించిన వాడని అర్థము. అజ్ఞానాంధకారములో నిద్రించు వారికి దేవాదిదేవుడు ఎట్లు భౌతిక ఆధ్యాత్మిక జగత్తులలో వివిధ రకములుగా ప్రకటమగును తెలుసుకొనుట సాధ్యపడదు. కనుకనే శ్రీకృష్ణుడు అర్జునుని ఇట్లు సంబోధించుట ప్రాధాన్యతను సంతరించుకొనెను. అర్జునుడు అట్టి అంధకారముకు అతీతుడగుటచే అతనికి వివిధ రకములైన తన విభూతులను వివరించుటకు దేవాదిదేవుడు అంగీకరించెను. తాను తన స్వరూపాంశ విస్తారము ద్వారా సమస్త విశ్వముకు ఆత్మనై ఉంటినని శ్రీకృష్ణుడు తొలుత అర్జునునకు తెలిపెను. భౌతిక సృష్టికి పూర్వము శ్రీకృష్ణ భగవానుడు తన స్వరూపాంశచే 3 పురుషావతారములను దాల్చును. అతని నుండే సమస్తము ఆరంభమగును. కనుకనే అతడే విశ్వపు మూలతత్వమైన మహత్తత్వముకు ఆత్మ ఆగుతుండెను. అనగా భౌతిక శక్తి సమస్తము సృష్టికి కారణము కాదు. నిజమునకు మహావిష్ణువు మహత్తత్వము శక్తిలోకి ప్రవేశించును. అతడే ఆత్మ. మహావిష్ణువు సృష్టించిన విశ్వములోకి ప్రవేశించి తిరిగి స్వయముగా పరమాత్మగా ప్రతి జీవునిలో ప్రకటమగును. ఆత్మ ఉనికి కారణముగా దేహము నిలిచి ఉండునని, ఆత్మ ఉనికి లేనిచో దేహము వృద్ధి చెందదని మనము అనుభవపూర్వకముగా ఎరుగుదుము. అట్లే పరమాత్ముడు శ్రీకృష్ణుడు ప్రవేశించనిచో భౌతిక సృష్టి కూడా వృద్ధి చెందదు. శుభలోపనిషత్తులో చెప్పబడినట్లు ప్రకృత్యాది సర్వభూతాంతర్యామి సర్వశేషి చ నారాయణః. సమస్త విశ్వములో దేవాదిదేవుడే సర్వాంతర్యామిగా నెలకొని ఉండును. శ్రీమద్ భాగవతములో 3 పురుషావతారములు వర్ణించబడినవి. అవి సాత్వత తంత్రములోను వివరించబడెను.
విష్ణోస్తు త్రీని రూపాని పురుషాఖ్యాన్యధో విదుః. అనగా శ్రీకృష్ణుడు ఈ భౌతిక సృష్టిలో కారణోదక సాయి విష్ణువు, గర్భోదక సాయి విష్ణువు మరియు క్షీరోదక సాయి విష్ణువు అను 3 రూపములలో వ్యక్తమగును. కారణోదక సాయి విష్ణువు లేక మహావిష్ణువు బ్రహ్మ సంహిత 5:47లో యః కారణార్ణవ జలే భజతి స్మ యోగ నిద్రాం. దేవాదిదేవుడు సర్వకారణ కారణుడైన శ్రీకృష్ణుడు కారణోదక జలములో మహావిష్ణు రూపమున శయనించి ఉండును అని వర్ణించబడినది. కనుకనే దేవాదిదేవుడే ఈ విశ్వమంతటికి ఆది, సృష్టులన్నింటికి పోషకుడు, సమస్త శక్తికి అంతము అయి ఉండెను. 21వ శ్లోకము. ఆదిత్యానామహం విష్ణుర్జ్యోతిషాం రవిరం సుమాన్ మరీచిర్మరుతామస్మి నక్షత్రానామహం శశి. ఆదిత్యానాం ఆదిత్యులలో అహం నేను, విష్ణు విష్ణు భగవానుడు, జ్యోతిషాం తేజస్సులలో రవి సూర్యుడను, అంశుమాన్ ప్రకాశవంతుడైన, మరీచి మరీచిని, మరుతాం మరుత్తులలో అస్మి నేను, నక్షత్రానాం నక్షత్రములలో అహం నేను, శశి చంద్రుడను. ఆదిత్యులలో నేను విష్ణువును, తేజస్సులలో ప్రకాశవంతమైన సూర్యుడను, మరుత్తులలో మరీచిని, నక్షత్రములలో చంద్రుడను అయి ఉంటిని. భాష్యము. ఆదిత్యులు 12 కలరు. వారిలో శ్రీకృష్ణుడు ప్రధానుడు. ఆకాశములో ప్రకాశించు తేజస్సులలో సూర్యుడు ప్రధానుడు. బ్రహ్మ సంహిత 5:52లో సూర్యుడు దేవాదిదేవుని సముజ్వల నేత్రముగా అంగీకరించబడెను. ఆకాశములో 50 రకాల వాయువులు వీస్తుండును. వాటికి అధిష్టాన దేవత అయిన మరీచి శ్రీకృష్ణునికి ప్రతినిధి. రాత్రి సమయమున ప్రకాశించు నక్షత్రములలో చంద్రుడు మిక్కిలి ప్రముఖముగా ఉండును. ఈ విధముగా అతడు శ్రీకృష్ణునికి ప్రతినిధి. ఈ శ్లోకమును అనుసరించి చంద్రుడు కూడా ఒక నక్షత్రమని తెలుస్తుండెను. కనుక ఆకాశములో తలుక్కుమని ప్రకాశించు నక్షత్రములు కూడా సూర్యకాంతిని ప్రతిబింబించును. విశ్వములో అనేక సూర్యులు కలరనే సిద్ధాంతమును వైదిక సాహిత్యము అంగీకరించదు. సూర్యుడు ఒక్కడే సూర్యుని కాంతి ప్రతిబింబించుట చేత చంద్రుడు, నక్షత్రములు ప్రకాశిస్తుండెను. చంద్రుడు ఒక నక్షత్రమని ఇక్కడ భగవద్గీత సూచించుటతో ఆకాశములో మెరిసే నక్షత్రములు చంద్రుని పోలినవే గాని సూర్యులు కావు.